వంటగది పక్కన పూజ గది పెట్టడం వాస్తు ప్రకారం సరికాదని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరి అయితే పూజ గదిని కిచెన్లోని ఈశాన్యం దిశలో పెట్టుకోవచ్చు, కానీ దానికి కొన్ని నియమాలు పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి పూజ గదికి మధ్య సంబంధం అంత మంచిది కాదు. వంటగదిలో అగ్ని మూలకం ఉంటుంది మరియు పూజ గది ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి వాటిని దగ్గరగా ఉంచడం మంచిది కాదు. కొన్ని ఇళ్లలో స్థలం లేక వంటగది పక్కనే పూజ గది పెట్టాల్సి వస్తే కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పూజ గదిని వంటగదిలోని ఈశాన్య దిశలో పెట్టడం మంచిది. అలాగే పూజ గదిని ఎత్తుగా ఉంచాలి మరియు దేవతల విగ్రహాలు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. విగ్రహాలు దక్షిణ వైపు లేదా ఒకదానితో ఒకటి ఎదురుగా ఉంచకూడదు. ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈశాన్య దిశ కుబేర మూల అని కూడా పిలుస్తారు. ఇది పూజ గదికి అనువైన స్థలము. ఇది సంపద మరియు శ్రేయస్సుని తెస్తుందని నమ్ముతారు అని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. పూజ గది ఎప్పుడు మంచి వెలుతురు మరియు గాలి వచ్చేలా చూసుకోవాలి. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మిస్తే ఇంట్లో అంతా మంచిగా జరుగుతుందని, అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ ఇంట్లో దేవుడి రూమ్ ఎక్కడ ఉండాలో చాలామందికి తెలియదు. వంటగదిలో తప్పనిసరి అయితే మాత్రమే పెట్టుకోండి. లేదు వీలైనంత వరకు సపరేట్గా ఒక గది ఉంటే మంచిది. ఇంకా మనకు పరిస్థితి లేదు, ఇక వంటగదిలో తప్పదు అనుకుంటే మాత్రము ఈశాన్య దిశలో నార్త్ అండ్ ఈస్ట్ వచ్చేట్టుగా చూసుకోండి. తర్వాత నాన్ వెజ్ ఏదన్నా కానీ వంటగదిలో ఎక్కువ చేసేటప్పుడు కూడా దేవునికి దగ్గరలో ఉండకుండా చూసుకోండి.